సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొన్ని రోజుల్లో మన అందరం కాలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కాలేజ్ ఫస్ట్ డే అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. అలా స్పెషల్గా ఉండాలంటే మెయిన్లీ మీ అవుట్ఫిట్ అయితే ఇంకా స్పెషల్గా ఉండాలి కదా. సో నేను అలాంటి 5 అవుట్ఫిట్స్ చెప్తా. ఫాలో అయిపోయి కాలేజ్లో మీరు అందరిలా కాకుండా మీరు మాత్రం సపరేట్గా మీకంటూ రేంజ్ ఉన్నట్టయితే అనిపిస్తుంది. సో మీరైనా మన ఛానల్ పోతే అయితే నేను వర్షిప్ బ్రదర్ నేను ఫ్యాషన్ వీడియోస్ ఇంకా మినీ బ్లాగ్స్ అయితే చేస్తా ఉంటాను. మన ఛానల్లో పాత వీడియోస్ కూడా ఉన్నాయి. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ let's start with this olive green shirt from John Players. ఈ షర్ట్ మీద ఉన్న టెక్స్చర్ అయితే మనకైతే ఇంకా బాగా కంఫర్ట్నెస్ వస్తుంది. అండ్ మీరు కాలేజ్ కాబట్టి సమ్మర్ సీజన్ మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది వేసుకుంటే అసలు వేసుకున్నట్టే అనిపించదు. సో వేసుకుందాం అనమాట. సో ఇదే షర్ట్ చూసారు కదా, మొత్తం మీకు లెంత్ అంతా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుంటే టీ షర్ట్ అయితే కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఈ షర్ట్ కిందకి ఒక బ్లాక్ ప్యాంట్ అయితే అదిరిపోదు. ఇదే ఆ బ్లాక్ ప్యాంట్. ఈ ఆలివ్ గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అయితే పిచ్చెక్కిచ్చేస్తుంది అనమాట. ఖచ్చితంగా చూడండి, ఇది ఎవరు ట్రై చేసి ఉండవు. మీరు వేసుకుంటే ఖచ్చితంగా అందరు ఐస్ మీ మీద ఉంటాయి. సో ఈ బ్లాక్ ప్యాంట్, ఈ ఆలివ్, ఈ కాంబినేషన్ సెట్ అయింది. మరి కింద షూస్ ఉన్నాయి కదా, అందుకే ఈ వైట్ షూస్. ఈ షూస్ అయితే మీ అవుట్ఫిట్ని ఇదే ఈ అవుట్ఫిట్లో స్టార్ ఐటమ్. ఈ షూస్ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోద్దంతే మీ రేంజ్. సో ఇదే ఈ షూస్ వేయడం వల్ల అవుట్ఫిట్ అనేది ఇంకో లెవెల్కి వెళ్ళింది అనమాట. సో మరి యాక్సరీస్ ఇంపార్టెంట్ కదా. యాక్సరీస్ అంటే మీరు కాలేజ్కి వెళ్తున్నారు కాబట్టి ఎక్కువ ఫుల్గా హడావిడిగా ఏమవుద్దు. జస్ట్ ఈ బ్లాక్ వాచ్ లెదర్ స్ట్రిప్ వస్తుంది. ఇలాంటి బ్లాక్ వాచ్ ఒకటి పెట్టుకోండి. షేడ్స్ అయితే దీనికి ఎక్కువ సెట్ అవ్వు. ఎందుకంటే మనం కాలేజ్కి వెళ్తాం కాబట్టి క్యాంపస్లోకి ఎవరికైనా షేడ్స్ పెట్టుకుంటే లుక్స్ సమ్వాట్ వర్స్ అనమాట. అది అవుట్ఫిట్కి మన అవుట్ఫిట్ ఈ లుక్ అయితే సూపర్ ఉంది. మీరు టచ్ చేస్తే ఇంకా బాగుంటుంది. కానీ నన్ను అడిగితే వాళ్ళు నేనైతే టచ్ చేయకుండా అనమని చెప్తాను. ఎందుకంటే కానీ చాలా బాగుంటుంది. Let's get into the outfit number 2. So outfit number 2లో let's go with this white shirt. మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రో అందరికన్నా డిఫరెంట్గా అంటే వైట్ షర్ట్ అంటే మళ్ళీ కామన్ అయిపోతుంది కదా అని. వైట్ షర్ట్ అనేది కింద జీన్స్ వస్తే కామన్ అయిపోతుంది. కానీ జీన్స్ కాకుండా మనం వేరే కలర్స్ ట్రై చేస్తే ఖచ్చితంగా అది కామన్గా అయితే ఉండదు. అండ్ మిమ్మల్ని ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్తుంది. నేనేసి చూపిస్తే కదా, చూసారు కదా. నేను అసలు ఎక్కువ ఏం మార్చలేదు. ఇక్కడ వైట్ షర్ట్ నాకు కామన్గా కనిపించలేదు. ఎందుకంటే కింద ఎప్పుడులాగా జీన్స్ ఏమన్నా బ్లాక్ ప్యాంట్ వేసాను, ఆ షూస్ ఇంకా ఈ వాచ్ రెండు అలానే ఉంచాను. ఈ మూడు అలానే ఉంచాను. వైట్ షర్ట్ ఒకటే మార్చాను. చూసారు కదా, లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ వైట్ షర్ట్ కిందకి మనం ఇంకోటి కూడా ట్రై చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే దిస్ బీచ్ కలర్ ప్యాంట్స్. ఈ బీచ్ కలర్ ప్యాంట్స్ అనేవి కూడా చాలా బాగా సెట్ అవుతాయి. అది కూడా మీకు అవుట్ఫిట్కి అయితే కామన్ లుక్ అయితే ఇవ్వదు. సో అది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టేసాము. ఈ వైట్ షర్ట్ అనేది ఇది ఎలా ఉండదో అదైతే చూసేయండి. సో లెట్స్ గెట్ టు ద అవుట్ఫిట్ నెంబర్ 3. మన అవుట్ఫిట్ నెంబర్ 3 వచ్చేసి ఇదిగో దీంట్లో కూడా పెద్ద చేంజ్ లేదు. ఇంకా వైట్ షర్ట్ వేసాం, ఇప్పుడైతే వైట్ షాకెట్ అయితే వేయబోతున్నాం. ఇది జూడియోలో తీసుకున్నది. సో దీని కింద ఏమేయాలో వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సో వేసి చూపిస్తా. సో ఈ వైట్ షాకెట్ మీదకి సేమ్ జూడియోలోనే తీసుకున్న ఈ బ్లాక్ కార్గోస్ అయితే వెళ్తాం. ఆ కార్గోస్ వేసాం. సో చూసారు కదా, ఇదైతే ఇంకా బాగుందనమాట. ఇందాక ఆ బ్లాక్ ప్యాంట్ కూడా బాగానే ఉంది, కానీ బ్లాక్ కన్నా ఇది కొంచెం ఓవర్ సైజ్ వేసాం కాబట్టి కింద బ్యాగీ ప్లస్ కార్గో వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. సేమ్ బ్లాక్ వాచ్. అండ్ ఇందాక నుంచి షూస్ చెప్పట్లేదు అనుకోకండి. షూస్ అయితే ఇప్పుడు నేను చెప్పే 5 అవుట్ఫిట్స్కి ఆ షూస్ అయితే కరెక్ట్గా సెట్ అవుతాయి. సో అందుకే నేను వేరే షూస్ అయితే చెప్పదలుచుకోలేదు. సో లెట్స్ గెట్ టు ద అవుట్ఫిట్ నెంబర్ 4. సో మన నెక్స్ట్ అవుట్ఫిట్లో ఈ పింక్ షర్ట్ని అయితే మనం మన షాపింగ్లో కొన్నాం కదా, ఆ పింక్ షర్ట్ని ఇప్పుడు అయిపోతున్నాం. సో ఇక్కడ ఉన్న ఈ టెక్స్చర్ చూసారా, అక్కడ 2 పింక్ షర్ట్స్ ఉన్నా కానీ నేను ఇదే తీసుకున్నాను. ఎందుకంటే ఈ టెక్స్చర్ మనకి సమ్మర్ టైంలో బాగా ఎక్కువసేపు వేసుకోవడం కుదురుతుంది. అండ్ మీ బాడీకి ఒక కంఫర్ట్నెస్ అయితే ఇస్తుంది. సో ఇది వేసేద్దాం. సో ఇదే ఆ పింక్ షర్ట్ అనమాట. చాలా కాన్ఫిడెంట్గా కింద బ్లాక్ బాగా సెట్ అయింది అనుకున్నారు కదా. ఆ బ్లాక్ బాగా సెట్ అయినా కానీ బ్లాక్ కన్నా ఇంకోటి బాగా సెట్ అవుతుంది. అది ఏంటో తెలుసా? white thing.
ఈ వైట్ ప్యాంట్స్ వేసుకోవడానికి చాలా మంది భయపడతారు, ఎందుకంటే ఈ వైట్ పింక్ కాంబినేషన్ ఎక్కువ అమ్మాయిలు వేస్తూ ఉంటారు. ఎందుకు బ్రో, మనం బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ వేస్తాం అందుకని చెప్పి అమ్మాయిలు బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్ వేయడం ఆపేశారా? అలానే ఇది కూడా ఒకసారి వేసి చూడండి, మీ అవుట్ఫిట్ అయితే అసలు మీ లుక్స్ అయితే వేరే రేంజ్కి వెళ్ళిపోతాయి. కావాలంటే ఇప్పుడు నేను వేసి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా ఎంత బాగుందో. దీని మీద కూడా సేమ్ ఆ బ్లాక్ వాచ్ ఆ షూస్ అయితే వేసేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. చెప్పాలంటే చాలా మంది ఈ కాంబినేషన్ ట్రై చేయరు, ఎందుకు అర్థం కాదు. ఎందుకంటే మోస్ట్ పీపుల్ థింక్ ఇట్ ఈస్ ఫర్ ఉమెన్స్. నో గైస్, మెన్స్ ఆల్సో కెన్ వేర్ దిస్, వై నాట్? మనం బ్లూ, ఇందాక చెప్పినట్టు మనం బ్లూ బ్లాక్ కాంబినేషన్ వేస్తాం, వాళ్ళు వేస్తారు, వాళ్ళు పింక్ వైట్ వేస్తాం, మనం వేయడం మానేయాలా? సో ఈ వైట్ ప్యాంట్ కింద ఇందాక చూపించిన సేమ్ వైట్ షూస్ అయితే వేసేస్తే మీ అవుట్ఫిట్ అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. సో మీకు కానీ ఈ అవుట్ఫిట్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో పాత వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, ఆ ఇన్స్టాగ్రామ్ కూడా విజిట్ చేయండి. సేమ్ వర్షిప్ బ్రదర్ ప్లేయర్ అని ఉంటుంది, దాంట్లో కూడా మీకు ఆసమ్ కంటెంట్ అయితే ఇస్తాను. సో ఇలాంటి ఇంకా ఆసమ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. బాయ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అవును, 5 అవుట్ఫిట్స్ అని చెప్పా కదా, 5th అవుట్ఫిట్ ఇదే అనుకోవద్దు, ఇలా వేసుకెళ్ళకూడదని చెప్పి 5th అవుట్ఫిట్ వేసి చూపించాను అనమాట. సో బాయ్.